नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला न्यायाधीश प्रभाकर राव ने कहा है कि राष्ट्रीय लोक अदालत आपसी समझौते के माध्यम से त्वरित न्याय पाने का सही मंच है। उन्होंने शनिवार को DLSA कॉन्फ्रेंस हॉल में राष्ट्रीय लोक अदालत का उद्घाटन किया। पार्टियों को सलाह दी जाती है कि वे इस मौके पर फायदा उठाएं। बाद में कई मामले समझौते से निपट गए। कार्यक्रम में जिले के SP गौश आलम व अन्य शामिल हुए। మనలో ఉన్న ఈగోల కారణంగా చాలా కేసెస్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రతి 3 నెలలకి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారము ప్రతి జిల్లాలో ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 3 నెలల నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, భార్యాభర్తల తగాదా కేసులు, అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అందరితోటి సమావేశాలు నిర్వహించి మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధమైనటువంటి కోఆపరేషన్ మీ నుంచి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం చాలా ముఖ్యం. ఆ విధంగా మా DLSA సెక్రటరీ గారు, తర్వాత బోధులు, తర్వాత గుంటూరులో కూడా న్యాయమూర్తులు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ట్రాఫిక్ CI గారు కూడా కోరడం జరిగింది. వారు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం. అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక తప్పు యొక్క పర్యవసానాలు తెలిసినప్పుడు అది చేయకుండా ఆగిపోతారు. కాబట్టి అది DLSA బాధ్యత కావచ్చు. మరిన్ని క్యాంపులు కూడా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క లోక్ అదాలత్కి వచ్చి దీన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు, మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున కక్షిదారులకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క లోక్ అదాలత్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.